ప్రజలకే కదా వచ్చేది, సంస్థ కాబట్టి చదువుతున్నాం. ఇవన్నీ పార్టీల అంశాలు పక్కన పెట్టి. సో అది నేను చెప్పదలుచుకున్నాను. ఎనీ క్వశ్చన్స్? యా, నేను వచ్చిన తర్వాత క్లియర్గా ఒక సర్క్యులర్ ఇచ్చాను నేను. ఏమనంటే మీరు కింద సహకరించకపోతే మిమ్మల్ని అందరి నుంచి ఉద్యోగాల నుంచి తీసేస్తానని చెప్పేసి నా పేరుతోటి చైర్మన్ హోదాలో ఇదో 12/12/2024 తేదీన నేను సర్కిల్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయింది రావటం. అందరూ నెట్వర్క్ మేనేజర్సు, మార్కెటింగ్ మేనేజర్సు, ఇక్కడ ఉన్న జిఎంలు, ఈడీలు. అంతెందుకు మా ఎండి గారు ఒక్కసారైనా కలిసారని అడగండి విజిలెన్స్ వాళ్ళని. ఒక్కసారి ఇన్ జనరల్గా ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పిలిచి మేము మీకు పూర్తిగా సహకరిస్తాము, మీకు ఏమేమి కావాలని చెప్పాలి. ఒకసారి కూర్చోవాలి, ఒకసారి మీటింగ్ పెట్టి ఆఫీసర్ తోటి మిగతా ఎంప్లాయీస్ తోటి చెప్పాలి. ఏమని, ఇదిగో విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, ఇది మన మీద కాదు, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద నడుస్తుంది, మనం పూర్తిగా సహకరించాలి, వాళ్ళు ఏది అడిగినా ఇవ్వండి అని చెప్పాల్సిన వ్యక్తి ఒక్కరోజు కూడా వాళ్ళకి కనపడలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఉంటే మినిట్స్లో తీయమనండి, లేకపోతే డీజీపీ గారిని చెప్పానండి, వాళ్ళకే రిపోర్ట్ చేస్తారు కదా, లేకపోతే ఐఓ గారిని చెప్పానండి. ఇట్ ఈజ్ నేను మాట్లాడింది బ్రదర్, ప్రతిదీ కూడా ఆన్ రికార్డు ఉంది, ఏది గాలి పోగే చెప్పలేదు. నాకు ఈ సంస్థలో ఏ అధికారులపైన కానీ ఏ ఉద్యోగస్తులపై కానీ వ్యక్తిగతంగా ఎటువంటి దేశాలు లేవు. పూర్తిగా ప్రొఫెషనల్గా రన్ చేయాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది చెప్పకపోతే ఈరోజు ఇది బయట వాళ్ళకు తెలియదు. ఇప్పుడు రేపో మాపో హరిగారో ఈటి వాళ్ళు మీరు రాతరు తెలుస్తుంది కదా. ఏంటి ఆ రోజు ఇంతమంది ఉద్యోగస్తులు తీసేశారంటే ఇంకా వాళ్ళు ఉన్నారంటే జీతాలు ఇస్తుందంటే అప్పుడు ఎవడు పరుగు పోతుంది? ఓ జీవీ రెడ్డి మీడియా పులియా, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ రోజు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తీసేస్తామని చెప్పి తర్వాత డబ్బులు తీసుకొని కంటిన్యూ చేశారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు తీసుకొని కంటిన్యూ చేశాడా? లేదా వాళ్ళకు భయపడి కంటిన్యూ చేశారా? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. ఎవడు సమాధానం చెప్పాలి ఇదంతా? నేను నాకెందుకు ఇది? రెండోది, నేను ఇంతమంది కూడా చెప్పాను, మినిస్టర్ గారితో ఒకసారి మీటింగ్లో అయినప్పుడు కూడా చెప్పాను, మా సిఎస్ గారితో చెప్పారు, మా యువరాజ్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ&ఐ, అంతకుముందు సురేష్ సారు ఐ&ఐకి ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి వచ్చి చెప్పాను. ఏంటి సార్, ఇది ఇంకొక 6 నెలల్లో మనం రివైవ్ చేయకపోతే ఇది చచ్చిపోతుంది, ఇది దివాలా అంచులో ఉంది, ఐసీయూలో ఉంది, ఇక 6 నెలల్లో మనకైనా కఠినమైన చర్యలు తీసుకోకపోతే చచ్చిపోతుంది అని చెప్పేస్తే వాళ్ళు పూర్తిగా సహకరించారు. జీవి మీకు ఏం కావాలో మా వైపు నుంచి సహకారం ఇస్తామని చెప్పారు వాళ్ళు. సిఎస్ గారు కావచ్చు, ఇంతకుముందున్న సురేష్ కుమార్ సార్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన యువరాజ్ సార్ కావచ్చు. బట్ ఇక్కడ కదలాలి కదా, ఎందుకంటే ఇలానే కొనసాగుతుంది. 6 నెలల కంటే ఎక్కువ పడుతుంది ఇది కొలాప్స్ అవ్వడానికి. ఆ రోజు ఏమంటే జీవీ రెడ్డి వచ్చిన తర్వాత సంస్థ కొలాప్స్ అయిపోయింది, ఆయన ఇన్ని మాటలు చెప్పాడు, ఇదేందంటారు. రెండోది, ఈరోజు నెట్వర్క్ కేబుల్ ఆపరేటర్లు కూడా నాకు మెసేజ్లు పెట్టి సార్ మీరు వచ్చిన తర్వాత నెట్వర్క్ పాడైపోయింది, ఇంతకుముందు బ్రహ్మాండంగా ఉండేది అంటుంది. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా ఏం జరుగుతుందనేది కేబుల్ ఆపరేటర్లకి. సార్ సీఎం గారికి లక్ష ఉంటాయి సార్, ఎన్ని దాన్ని ఏమంటారు పిల్ల చేష్టలు అన్నాను. కానీ వారు దృష్టి మమ్మల్ని పెట్టింది దేనికి? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా నన్ను చేయమనే కదా. నేను పోయి సీఎం గారికి చెప్పి ఇంకా రోజు కూర్చుంటే వారు సార్ ఎన్ని అని చూస్తాడు? ఎన్ని కార్పొరేషన్, ఇలాంటి 60 కార్పొరేషన్లు, 25 మినిస్ట్రీలు, ఆయన కింద 200 హెచ్ఓడీలు, ఒక పక్క పార్టీ, ఎన్ని అని చూసుకుంటాడు ఒక వ్యక్తి? ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఐదర్ హ్యావ్ టు డూ ఆర్ హ్యావ్ టు ఎగ్జిట్. నేను చేయటమా లేకపోతే నేను వెళ్ళిపోవటం, అంతే. చేయించుకొని చేత కదా నేను వెళ్ళిపోవాలి. నేను ఐ షుడ్ నాట్, వాళ్ళు సహకరించలేదు, ముఖ్యమంత్రి గారు సహకరించలేదు, నా పార్టీ సహకరించలేదు, నా మంత్రి సహకరించలేదు, నేను చెప్పకూడదు. అది చెప్తే అది ఇట్ ఈస్ మై ఇన్ఎఫిషియన్సీ, నా అసమర్థత అవుతుంది. అది నేను చేయించుకోవాలి. ఇదిగో పరిస్థితి ఇది, ఈరోజు వచ్చి ప్రజల ముందు పెడుతున్నాను. ఇది ప్రభుత్వాన్ని చదువుతున్నా కదా, ఇది ప్రజలకు చదువుతుంది. ఎందుకంటే వాళ్ళ డబ్బులు మా దాంట్లో పెట్టుబడికి ఉన్నాయి. 600 కోట్ల రూపాయలు పేడప్ క్యాపిటల్, దాదాపు 2160 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఎలా పనిచేయాలి? 24 గంటలు పనిచేసినా కూడా ఇది రివైవ్ అవటం కష్టం. అంటే ఇలా వదిలేస్తే ఎలా అంటాను నేను అనేది. నేను చైర్మన్గా మార్నింగ్ ఆఫీసు ఎగ్జిక్యూటివ్ లెక్క 9:30 to 7:30, 6:37 వరకు నేను ఆఫీసులో కూర్చుంటాను. వీళ్ళకి ఏమైంది అధికారులకి? 10:30 ఆఫీసు, 10:45 11కి షార్ప్గా 5:30 ఏమో కొంపలారిపోతున్నట్టు ఏదో ఇక్కడ తీసినట్టుగా పెద్ద. ఏంటి ఇది? ఓనర్షిప్ అనేది ఉండవలేదా? అరే మనం ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకుంటాం, మినిమం ఓనర్షిప్ ఉండవలేదు. ఎనీ అదర్ పాయింట్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ సో మచ్ ఆల్.
ఓకేనా?